వింటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అనుకుంటే ఎండింగ్‌లో అయితే మా చిన్నోడి కోసం ఈ కుల్లా స్టిచ్ చేస్తున్నాం. బయట వాళ్ళందరివి స్టిచ్ చేస్తాం గానీ, మనవి మన వాళ్ళవంటే అస్సలు టైం కుదరదు కదా! ఇప్పుడు నేను చెప్పే మెజర్‌మెంట్స్ దగ్గర దగ్గర 2 ఇయర్స్ పిల్లల వరకు సరిపోతాయి. దానికోసం నేను క్లాత్‌ని కుచ్చులు పెట్టుకుంటాం కదా! ఆ పొడవు మొత్తము 32 ఇంచెస్ తీసుకున్నా. మీకు కుచ్చులనేవి బాగా రావాలి అంటే ఒక 50 ఇంచెస్ వరకు తీసుకోండి. 2 ఇయర్స్ పిల్లలు కాబట్టి. నేను నార్మల్‌గా ఇలా సింపుల్‌గా అయితే కుచ్చులైతే పెడుతున్నా. కుచ్చులు పెట్టట్లేదు. ఇక్కడ పొడవు చూసారు గదా! ఆ పొడవు అనేది పైన ఫోల్డ్ చేసుకున్నా. మొత్తం 9 ఇంచెస్ తీసుకున్నా. ఎందుకంటే పైన ఫోల్డ్ చేసుకుంటాము. అట్లనే మిడిల్‌లో గూడా ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నా. ఎందుకంటే ఫ్యూచర్‌లో చిన్నగా అయినా గూడా విప్పుకోవడానికి ఉంటది. ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మొత్తం పొడవు 7 ఇంచెస్ రావాలి. పైన కుచ్చులు పెట్టాం గదా! ఆ పొడవు మొత్తము 15 ఇంచెస్ రావాలి. 32 ఇంచెస్ క్లాత్ తీసుకుంటే 15 ఇంచెస్ వచ్చింది నాకు. మీరు 50 ఇంచెస్ తీసుకుంటే కుచ్చులు మీకు బాగా వస్తాయి. కుల్ల మంచిగా కనిపిస్తది ఇంకా. కాకపోతే నా దగ్గర క్లాత్ ఇంతే ఉంది కాబట్టి నేను తక్కువ తీసుకున్నా. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఒక స్క్వేర్ షేప్ గానీ, రౌండ్ షేప్‌లో గానీ ఇలా కట్ చేసుకొని చుట్టూరా ఒక స్టిచ్ చేసుకోవాలి. అలాగే 2, 3 మంత్స్ బేబీస్‌కి స్టిచ్ చేయాలంటే కుచ్చుల పొడవు ఇక్కడ 15 ఇంచెస్ ఉండాలని చెప్పాను కదా! 2 ఇయర్స్ వాళ్ళకి. ఒక 2, 3 మంత్స్ బేబీస్‌కేమో ఒక 10 ఇంచెస్ ఉంటే సరిపోతది. ఇంకా పొడవు వచ్చేసి 7 ఇంచెస్ ఉన్నా ఏం కాదు. వీళ్ళకైనా వాళ్ళకైనా సేమ్ ఉంటది 7 ఇంచెస్. నాడా స్టిచ్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకుంటే అంతే కుల్లా అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూసారా, ఈ దొంగ పిల్ల కోసమే ఈ కుల్లా అయితే స్టిచ్ చేశాను. ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.